Okay. Yeah. Okay. A very good evening to all. Welcome back to day two, 15th chapter, National Liberation Movements in the Colonies, part 2 of China. So, points to remember what we learned yesterday, what we discussed in yesterday. Yesterday, we discussed some of the points regarding this China. Yesterday, yesterday we discussed some of the points regarding this China. They are the Manchu Empire was overthrown and a republic established in 1911 under Sun Yat-sen. So in 1911, the Manchu dynasty was overthrown, and the under the leadership of Sun Yat-sen, republic was established. And second one is Sun Yat-sen is regarded as the founder of modern China. Why? Because he tried to develop Chinese nationalization. That's the reason to and also to avoid all the traditional practices. That's the reason he is called as a founder of modern China. And finally, and early, Sun Yat-sen program was called as because of the fate of China to develop the China. He introduced a small program. It's called three principles. They are Sun, Min, Chui. Sun means nationalism. Min means democracy. Chui means socialism. So, with these principles, he dreamed that to moderate China in future. And but unfortunately, these republic will down in the hands of warlords. The again instability occurred in China. That's the reason the people of China or the youth of China, they demonstrated an agitation towards the what it is warlords or the who are the rulers of that that టైం ఆ సమయంలో ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా కొంతమంది చైనా యూత్ ఏమో మే 4న 1990 మే 4న యాజిటేషన్ డిమాన్స్ట్రేషన్ తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఫర్ నిన్న మనం చెప్పుకున్నాము వెర్సెస్ ట్రీటీలో అంటే ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్ దేర్ ఈజ్ ఏ వాట్ ఇట్ ఈస్ వెర్సెస్ ట్రీటీ కాన్ఫరెన్స్ హ్యాపెండ్. ఇన్ దట్ కాన్ఫరెన్స్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. అందులో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ద కంట్రీస్ విచ్ ఆర్ ఆక్యుపైడ్ ద ప్లేసెస్ ఆఫ్ ఆర్ టెరిటరీస్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. అంటే ఏవైతే ప్రపంచ యుద్ధానికి ముందు ఒక దేశం ఇంకో దేశం యొక్క ప్రాంతాలను ఆక్రమించుకుందో ఈ సంధి సూత్రాల ప్రకారము ఇచ్చేయాలి. సో అలా ఇవ్వలేదు కాబట్టి దట్ ఇస్ ద రీజన్ ద పీపుల్ ఆఫ్ చైనా, ద యూత్ ఆఫ్ చైనా, దే స్టార్ట్ ఎజిటేషన్. అదే ఆ ఫస్ట్ పాయింట్ అదే, చైనా డిడ్ నాట్ గెట్ బ్యాక్ ద టెరిటరీస్ సీజ్డ్ బై జపాన్. సో ద ప్రొటెస్ట్ బికేమ్ ఏ మూవ్మెంట్ కాల్డ్ మే 4th మూవ్మెంట్. ఎస్డే ఐ ఆస్క్డ్ యూ, సో వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ అని చెప్పేసి. ఇది మీకు 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు, లేదు అంటే దీన్ని డిఫరెంట్ కైండ్స్లో దే మే బి ఆస్క్డ్. అంటే 1 మార్క్ క్వశ్చన్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడగవచ్చు. సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మే 4th మూవ్మెంట్ కూడా అడగచ్చు అన్నమాట. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మే 4th మూవ్మెంట్ అని కూడా అడగచ్చు అన్నమాట. సో హూ అంటే హూ స్టార్టెడ్ దిస్ మే 4th మూవ్మెంట్? యూత్ ఆఫ్ చైనా. అలా కూడా మనం చెప్పవచ్చు ఆన్సర్. అంటే ఒక క్వశ్చన్ని డిఫరెంట్ వేస్ ఈ విధంగా అడగవచ్చు అనమాట. అండ్ 6th ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ ది మే 4th మూవ్మెంట్ ద యూత్ ఆఫ్ చైనా దే అడ్వకేట్ సమ్ రిఫార్మ్స్. అంటే ఈ మే 4th మూవ్మెంట్ తర్వాత
ఈ యొక్క చైనా యూత్ ఏం చేస్తుందంటే కొన్ని రిఫార్మ్స్ని కోరుకుంది. వాట్ ఆర్ దే ఆర్ టు రిమూవ్ ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయాలి. వై? బికాస్ దేర్ in the Chinese society there are a plenty of inequalities that we can observe. అక్కడ చాలా వరకు inequalities ఉన్నాయన్నమాట. సో వాటిని రిమూవ్ చేయాలి అండ్ reduce poverty. సో people of China are becoming to be they are in the poverty. చాలా మంది ప్రజలేమో poverty అంటే పేదరికంలో ఉన్నారు. That's the reason it should be reduced. And also they try to use simple language and state abolishing the practice of foot binding. నేను మీకు చెప్పాను ఫుడ్ బైండింగ్ అంటే ఏంటండి. ఫుడ్ బైండింగ్ అంటే ఆడపిల్లల పాదాలు అంటే పెరగకుండా కట్టేయడం. సో దట్స్ ది రీజన్. అండ్ ద సబార్డినేషన్ ఆఫ్ విమెన్ ఇన్ సెకండ్ స్టేజ్ సిటిజన్గా చూడకుండా దే షుడ్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ కంపేర్ విత్ మెన్. మగవాళ్ళతో పోల్చుకున్నప్పటికీ వాళ్ళు సెకండ్ సిటిజన్ కాకుండా వాళ్ళు కూడా సమానంగా ఉండే విధంగా సబార్డినేషన్ నిర్మూలన చేయాలని చెప్పేసి. అలాగే ఈక్వాలిటీ ఇన్ మ్యారేజ్ అంటే ఆడపిల్ల మగపిల్లని ఎంచుకునే అవకాశం, ఆడపిల్ల అంటే మగపిల్లవాడు ఆడపిల్ల ఎంచుకోకుండా సో వీళ్ళు వాళ్ళని ఎంచుకునే అవకాశం. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ టు ఎండ్ పావర్టీ. సో టు రిడ్యూస్ ద పావర్టీ, టు ఎండ్ ద పావర్టీ చైనా షుడ్ బి డెవలప్డ్. ఇవి వీళ్ళ యొక్క రిఫార్మ్స్ అన్నమాట. సో ఫర్ దీస్ reforms they fought against they started against the agitations against the rulers. And next ఆ తర్వాత ఇంకేం డిస్కస్ చేస్తుంటే ద నియోమిడాంగ్ అండ్ ద చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎమర్జ్డ్ యాజ్ ఎ మేజర్ ఫోర్సెస్ స్ట్రైవింగ్ టు యునైట్ చైనా అండ్ బ్రింగ్ స్టెబిలిటీ. ఏ విధంగా అయితే అన్స్టేబుల్గా ఉండిపోయాయో, ఎప్పుడైతే రిపబ్లిక్ నుంచి వార్ లార్డ్స్ వెళ్ళిపోయింది, వార్ లార్డ్స్ ఏమో వాళ్ళ ఇష్టం పరిపాలన చేస్తున్నారు, ఆ సమయంలో టు యునైట్ ది చైనాని యునైట్ చేయడం కోసము, అలాగే టు ఎడ్యుకేట్ ద చైనా పీపుల్ ఎడ్యుకేట్ చేయడం కోసము రెండు పార్టీలు ఏం చేస్తారని ప్రయత్నం చేసి దే ఆర్ జియోమిడాంగ్ అండ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ జియోమిడాంగ్ పార్టీ మనం ఏమంటాము, వీ కాల్ దట్ జియోమిడాంగ్ ఆల్సో కాల్డ్ యాజ్ కొమింటాంగ్ పార్టీ. సో దీస్ కొమింటాంగ్ పార్టీస్ are అంటే the ideas of these జియోమిడాంగ్ ఆర్ కొమింటాంగ్ పార్టీ ఆర్ the base of Sun Yat-sen's principle. అంటే the Sun Yat-sen's ideas became the base of the political philosophy of the జియోమిడాంగ్. సన్ యట్-సెన్ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మూడు ఉన్నాయి కదా, ఏంటివి? సన్ మించుయ్, నేషనలిజము, డెమోక్రసీ మరియు సోషలిజము. వాటిని బేస్ చేసుకొని జియోమిడాంగ్ పార్టీ అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్, అధికారంలోకి వచ్చింది. అయితే అదే సమయంలో సన్ యట్-సెన్ ఐడెంటిఫైడ్ ద 4 great నీడ్స్. ఆ సమయంలో ప్రజలకు ఏం కావాలో ఈ జియోమిడాంగ్ అధ్యక్షుడిగా అప్పుడు ఉన్నటువంటి సన్ యట్-సెన్ భావించాడు. అవి ఏంటంటే క్లోతింగ్, ఫుడ్, హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. దీస్ ఆర్ ది బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ పీపుల్. ఏ దేశానికైనా ఏ ప్రజలకైనా ఈ యొక్క 4 great నీడ్స్ ఆర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ సన్ యట్-సెన్ ఐడెంటిఫైడ్ దీస్ 4 great నీడ్స్. అండ్ దెన్ after the death of Sun Yat-sen in 1925, Sun Yat-sen died. After the death of Sun Yat-sen, Chiang Kai-shek so emerged as a leader of the జియోమిడాంగ్. కొమింటాంగ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు వచ్చారంటే చియాంగ్ కై-షేక్ రావడం జరిగిందన్నమాట. బట్ కంపేర్ విత్ సన్ యట్-సెన్తో పోల్చుకుంటే సో చియాంగ్ కై-షేక్ ఈజ్ అ ట్రెడిషనలిస్ట్, అంతగా పరిపాలన చేయలేకపోవడం. సో చియాంగ్ కై-షేక్ సెడ్ దట్ ద పీపుల్ మస్ట్ డెవలప్ హ్యాబిట్ అండ్ ఇన్స్టింక్ట్ ఫర్ యూనిఫైడ్ బిహేవియర్. సో వాళ్ళు ఒక అలవాటు చేసుకోవాలని చెప్పాడు. చియాంగ్ కై-షేక్ ఏమో సాంప్రదాయవాది, ట్రెడిషనలిస్టు. ఈయనేం చెప్పాడంటే ప్రజలంతా కూడా కలిసి పనిచేసే విధానం అంటే యూనిఫైడ్ బిహేవియర్ కావాలి, అది సహజాతంగా పెరగాలి, అంటే ఇన్స్టింక్ట్గా రావాలని చెప్పేసి భావించారనమాట. సో అలాగే ఆ సమయంలో బట్ దిస్ జియోమిడాంగ్స్ సోషల్ బేస్ ఈజ్ వెరీ నారో. జియోమిడాంగ్ యొక్క సామాజిక అంటే పునాది అనేది తక్కువ ఉండేది. అంటే పట్టణాల్లో మాత్రమే కొంతమంది పట్టించుకునేవారు అనమాట, పట్టణాల శ్రామికులు మాత్రమే. సో ఆ పట్టణాల్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరున్నారంటే పెట్టి అర్బనైట్స్ ఉన్నారు. ఈ పెట్టి అర్బనైట్స్ అంటే ఎవరంటే మధ్యతరగతి పట్టణవాసులు. వాళ్ళనేమో షియావో షిమిన్ అంటాము. వీళ్ళు ఎవరెవరంటే ట్రేడర్స్, షాప్ కీపర్స్. వీళ్ళని ఏమంటాము? సియావో షిమిన్ అంటాము. సో వీళ్ళు కొంతవరకు ఉపాధి పొందే, కానీ వీళ్ళ తర్వాత చాలా మంది ప్రజలకి ఎటువంటి ఉపాధి లేకుండా పోయేదన్నమాట. ఆ విధంగా అదే సమయంలో చియాంగ్ వాజ్ ఏ కన్జర్వేటివ్, ఎంకరేజ్డ్ విమెన్ ఫర్ 4 virtues ఆఫ్. అదే సమయంలో చియాంగ్ కై-షేక్ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోలేకపోయాడు. ద సేమ్ టైమ్ ఇతను కన్జర్వేటివ్ అన్నమాట, సాంప్రదాయవాది. అంటే హీ డిడ్ నాట్ డెవలప్ హిమ్సెల్ఫ్, అతను అభివృద్ధి చేసుకోలేకపోయాడు అన్నమాట. సో హీ ఎంకరేజ్డ్ విమెన్ ఫర్ 4 virtues.
ఆడవాళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఎవరు సన్ ఎడిసన్ చెప్పాడు, అలాగే యూత్ కోరుకుంది. బట్ ఇక్కడ ఏమేం చేయాలంటే ఆడవాళ్ళకి అన్నక్కర్లేదు, వాళ్ళకి ఓన్లీ 4 విర్చ్యూస్ 4 విషయాల మీద దృష్టి పెట్టాలి. ఏం పెట్టాలట? చాస్టిటీ అంటే పాతివ్రత్యం ఉండాలి, అపియరెన్స్ మంచి అందంగా తయారు కావాలి, స్పీచ్ మాటలు రావాలి, పని కావాలి. ఇవి 4 విషయాలని వాళ్ళకు ఉండాలి. ఇవి మీరు అంటే కలిగి ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే సమయంలో ఏ మేజర్ ప్లాంక్ ఆఫ్ సన్ ఎడిసన్స్ ప్రోగ్రామ్ అంటే ఈ యొక్క సన్ ఎడిసన్ యొక్క 3 ప్రిన్సిపల్లో అంటే 3 ప్రోగ్రామ్లో సన్ మిన్ చుయిలో చుయ్ ఈజ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ దట్ చుయ్ మీన్స్? సోషలిజం. సోషలిజం మీన్స్ yes the property under the control of the government and the land should be distributed to the poor peasants. అంటే సంపద ప్రభుత్వ చేతిలో ఉండాలి, ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉండకూడదు. అలాగే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని తీసుకొని ఎవరు పంచాలి? పూర్ పీజెంట్స్కి పంచాలి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో, మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ సన్ ఎడిసన్. సో అయితే the major plank in Sun Edson's program under regulating capital and equalizing land was never carried out by the Geomedang. అంటే ఈ జియోమెడాంగ్ చేత అది చేయలేకపోయింది. ఎందుకంటే సన్ ఎడిసన్ యొక్క ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని జియోమెడాంగ్ పార్టీ వచ్చింది. సన్ ఎడిసన్ యొక్క ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకోవాలంటే ఫస్ట్ నేషనలిజం ఉండాలి. నేషనలిజంలో అంటే ఆ మంచు డైనాసిటీ కూలిపోయింది, ఓకే. అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలి. బట్ ఇక్కడేమో ప్రజలకు ఎటువంటి అధికారులు ఇచ్చేటట్టు కనిపించలేదు కూడా. అట్ ద సేమ్ టైం ఫైనల్గా సోషలిజం, ప్రజలకేమో ఆస్తిని పంచిపెట్టాలి, అందరికీ సమానంగా ఉండాలి, అలాగే ఈక్వలైజింగ్ ల్యాండ్ అనమాట, అంటే అందరికీ సమానమైన భూమి ఉండాలి అనే ఒక ప్రిన్సిపల్ని ఇది క్యారీ చేయలేకపోయింది అనమాట. ఎందుకంటే అంతా ఈయన కన్జర్వేటివ్గా ఉండిపోయాడు అనమాట. అంటే వీళ్ళ యొక్క కొమింటాంగ్ పార్టీ యొక్క లేదా జియోమిడాంగ్ పార్టీ యొక్క సోషల్ బేస్ ఎక్కడుంది? ఎక్కడుందంటే పట్టణాల్లో మాత్రం ఉంది. బట్ ద పీజెంట్స్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఇన్ విలేజెస్ ఉంది. ఈ పీజెంట్స్ అంతా కూడా వ్యవసాయదారులంతా ఎక్కడ ఉన్నారంటే గ్రామాల్లో ఉన్నారు. అందువలన వీళ్ళకి అంటే ఏదైతే ప్రిన్సిపల్ ఉందో, ఏది ఈక్వలైజింగ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, రెగ్యులేటింగ్ క్యాపిటల్ కానివ్వండి, అది సాధించలేకపోయింది. సో అది ఇవన్నీ నిన్న వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. సో అదే సమయంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారం వచ్చింది. ఇంతవరకు జియోమిడాంగ్ పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ చూసాము. నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ చైనా. ఎందుకు రైజ్ అయిందంటే అప్పటి వరకు సోషల్ బేసు సిటీలో బేస్ చేసుకొని జియోమిడాంగ్ పార్టీ ఉంది. బట్ వాట్ అబౌట్ రూరల్ పాపులేషన్, రూరల్ పీజెంట్స్, రూరల్ ల్యాండ్లెస్ పీజెంట్స్, వీళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? సో ఆ సమయంలో వారి గురించి ఆలోచించింది ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, CCP. సో ఏం జరిగింది చూద్దాము. అయితే ఈ పార్టీ ఎందుకు ఎదగలకు వచ్చిందంటే 1937 జపాన్ ఇన్వాడెడ్ చైనా. జపాన్ ఏం చేసింది? చైనా మీద దాడి చేసింది. బట్ జియోమిడాంగ్ రిట్రీటెడ్. కొమింటాంగ్ పార్టీ అంతగా పట్టించుకోలేదన్నమాట. అంటే ఏం చేసింది? లొంగిపోయింది, పట్టించుకోలేకపోయింది అనమాట. అయితే ఆ సమయంలో నేషనలిజం అనే భావన ఉంది కదా. సన్ ఎడిసన్ యొక్క ప్రిన్సిపల్ అంటే నేషనలిజం. దాన్ని నేషనలిజం మీన్స్ టు డౌన్ త్రోడ్ ఇన్ ది ఫారెన్ డైనాసిటీ అండ్ ఆల్సో టు అంటే వాళ్ళని ఎవరు తరిమివేయాలి, ఎవరిని? ఫారినర్స్ని తరిమివేయాలి. మరి ఇప్పుడు జపాన్ వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఏం చేయాలి? ఆ ప్రిన్సిపల్ని తగ్గించడం కోసము ఆ ప్రిన్సిపల్ని ఇది ఫాలో చేయలేకపోయింది జియోమిడాంగ్. అప్పుడు ఆ సమయంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వచ్చింది. అయితే ఇలా చూసుకుంటే 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడింది. CCP ఎప్పుడు స్థాపించబడింది? 1921. అయితే 1945 నుంచి 49 మధ్యకాలంలో అంటే 37లో జపాన్ ఏమో చైనాను ఆక్యుపై చేసుకోబోయింది. ఆ సమయంలో తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే ఎవరెవరు? ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే పీపుల్ ఎవరెవరంటే ఎవరైతే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కావాలనుకున్నారో, ఎవరైతే వాళ్ళకి నేషనలిజం డెవలప్ కావాలనుకున్నారో వాళ్ళు చేశారు. అయితే ఈ యుద్ధాల వలన అంటే అప్పటికి 1939 నుంచి 1940 మధ్య సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. 45 నుంచి 49 మధ్య దాని ప్రభావం వస్తూవచ్చు. ద ప్రైసెస్ ఇన్ ద చైనా వర్ రోజ్ 30% పెర్ మంత్. నెలకి 30% ప్రైసెస్ అంటే రైజ్ అయ్యామంటే పెరిగాయి బాగా. వై? బికాస్ సో దే ఆర్ ఆల్ అంటే ఈ పాలకులంతా కూడా ఎక్కడున్నారు? యుద్ధాల మీద ఉన్నారు. బట్ వాట్ అబౌట్ ద ప్రొడక్షన్? అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు. ఆ ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది? లేకపోవడం వల్ల ఈ ప్రైసెస్ బాగా అంటే లో ప్రొడక్షన్ వల్ల ప్రైసెస్ హైక్ అయ్యాయన్నమాట ఆ సమయంలో. సో అయితే అదే సమయంలో
అంటే వెన్ ద అంటే జియోమిడాంగ్ పార్టీ షుడ్ నాట్, అంటే జియోమిడాంగ్ పార్టీ డిడ్ నాట్ వాట్ ఇట్ ఈస్ దాన్ని ఏమంటాము పట్టించుకోవడం మానేసింది రూరల్ ఏరియాని. అదే సమయంలో రూరల్ చైనా ఫేస్ 2 క్రైసిస్. రూరల్ చైనాలో రెండు వైపరీత్యాలు ఎదుర్కొందన్నమాట. ఆ సమయంలో ఏంటంటే ఒకటి ఎకలాజికల్ క్రైసిస్. ఎకలాజికల్ అంటే పర్యావరణం వంటి ఇబ్బందులు అన్నమాట. అవేంటివి? సాయిల్ ఎగ్జాషన్ అంటే భూసారం బాగా తగ్గిపోయింది, డిఫారెస్టేషన్ చెట్లు నరికివేయబడ్డాయి, అండ్ ఫ్లడ్స్ వరదలు వచ్చేసాయి అన్నమాట. ఇది ఫస్ట్ క్రైసిస్, ఎకలాజికల్ క్రైసిస్. ఇక సోషియో ఎకనామిక్ క్రైసిస్ వస్తే ఎక్స్ప్లాయిటేటివ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్. అంటే టెన్యూర్ సిస్టమ్స్ ఒక రెగ్యులేట్గా కాకుండా వాళ్ళ అంటే విభిన్నంగా ఉండేదన్నమాట. అవసరమైతే పెంచేసుకోవడం లేదా తగ్గించుకోవడం. ఆ విధంగా ఈ పూర్ పీజెంట్స్ ఏమో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఏమో ఈ టెన్యూర్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయకుండా మార్చి వాళ్ళని అణగదొక్కేవారు. అలాగే ఇన్డెబిట్నెస్, అప్పుల్లో కూరుకుపోయారు వీళ్ళకి ప్రజంతా కూడా. అంటే పంట పండించడం కోసము అప్పు తీసుకురావడము, పంట పండిస్తే పంట పోయింది అనుకోండి మళ్ళీ అప్పు చేయడము, ఈ అప్పు మళ్ళీ చేరడము, ఇలా ఇన్డెబిట్నెస్ పెరిగిపోయింది. ప్రిమిటివ్ టెక్నాలజీ, పురాతనమైనటువంటి ఆయుధాలని అంటే పరికరాలను ఉపయోగించేవారు. అలాగే పూర్ కమ్యూనికేషన్ సిస్టమ్ didn't develop in those days. That's the reason these two kinds of crises were faced by the rural China in those days. ఎప్పుడైతే ఇవి క్రైసిస్ ఉన్నాయో దెన్ సిసిపి హ్యావ్ ఎ లుక్. ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రూరల్ చైనా పట్ల ఇది దృష్టి మదల్చింది సిసిపి. చూడండి, ఎకలాజికల్ క్రైసిస్లో డిఫారెస్టేషన్, ఫ్లడ్స్, సోషియో ఎకనామిక్ క్రైసిస్లో ఎక్స్ప్లాయిటేటివ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్, అలాగే ఇండెబిట్నెస్, అలాగే ప్రిమిటివ్ టెక్నాలజీ. చూసారా, నిప్పు తయారు చేయడం. సో ఓల్డ్ ట్రెడిషన్ ఇది. ఆ తర్వాత సోవియట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై మావో జెడాంగ్. సో హీ వెంట్ టు రూరల్ ఏరియాస్, టాక్డ్ టు ది పీజెంట్స్, and they asked them to form some organization like called councils, peasant councils. It is named as Soviets. ఈయనేమో రూరల్ చైనాకి వెళ్ళి ప్రజలతో పీజెంట్స్తో మాట్లాడి వాళ్ళందరినీ కొన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తామంట. వై? బికాస్ the main principle of the communism is socialism. Socialism means the property should be in the hands of people, not the government or the people, not in the private people. So alage the land which are having in that అంటే ఎవరైతే ఎక్కువ భూమి కలిగి ఉన్నారో ద ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ నుంచి భూమి తీసుకొని పంచిపెట్టాలి. ఇది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. దానికోసం ఏం చేస్తారంటే ఈ సోవియట్ని ఏర్పాటు చేసుకొని సోషల్ బేస్ని పెంచుకున్నాడు. అయితే ఆ సమయంలో ఈ యొక్క ఎవరంటే కొమింటాంగ్ పార్టీ అధ్యక్షుడు చియాంగ్ కై షేక్ దాడులు ప్రారంభించారు. సో ఆ దాడుల నుంచి టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ దేర్ సెల్స్, వాళ్ళని కాపాడడం కోసము మావో ఈ వెయిటెడ్ ఎట్, ఈ క్యాంప్డ్ ఎట్ మీన్స్ వెయిటెడ్ ఎట్, ఒక క్యాంప్ నిర్వహించారు. ఎక్కడ జియాంగి మౌంటైన్స్. సో మౌంటైన్స్ అంటే ఎలా ఉంటాయంటే కొండల మధ్యలో ఉంటాము. సో ఎవరున్నారు కనిపించదు. ద సేమ్ టైమ్ if anybody attack them, they can use guerrilla వార్ఫేర్. అంటే ఒకవేళ ఎవరైనా దాడి చేస్తే ఆ కొండలోంచి ఏమో రాళ్ళ మధ్య ఉండి ఇతను ఓడించవచ్చు. ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే 1928 నుంచి 6 years ఏమో ఆ కొండల్లో ఉంటూ రూరల్ ఏరియాస్ నుండి ప్రజల్ని కలుపుకుంటూ సోవియట్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క మావో జెడాంగ్ ఏమో ప్రజల యొక్క మన్నని పొందాడనమాట. చూడండి, అంటే నాట్ ఓన్లీ ఫర్ సెక్యూర్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది జియోమిడాంగ్ అటాక్స్, జియోమిడాంగ్ యొక్క అటాక్స్ నుంచి కాపాడుకోవడమే కాకుండా టు ఎంకరేజ్ ద పీజెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసము, టు ఫార్మ్ సోవియట్స్, అలాగే సోవియట్స్ ఏమో ఫామ్ చేయడం కోసము, అలాగే అంటే ఇంకా డెవలప్ కావడం కోసము ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలతో ఏం చేశారంటే అక్కడ వెయిట్ చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ జియోమిడాంగ్ యొక్క అటాక్స్ బాగా పెరిగితే ఏమైందంటే ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడి నుంచి అంటే జియాంగ్జీ నుంచి ఏమో ఎన్ఎన్ అనే ప్రాంతానికి అంటే ఈ చేంజ్ హిస్ క్యాంప్. సో ఫ్రమ్ జియాంగ్జీ టు ఎన్ఎం దేర్ ఇస్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ జియాంగ్జీ అండ్ ఎన్ఎం ఆర్ 6000 miles. జియాంగ్జీ నుంచి ఎన్ఎంకి ఎంత దూరం అంటే 6000 miles. సో ఆ 6000 milesలో ఏం చేశారంటే ఈయనేమో లాంగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. లాంగ్ మార్చ్ అక్కడి నుంచి క్యాంప్ మార్చాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగ్ మార్చ్. వాట్ ఈస్ లాంగ్ మార్చ్? ఎస్, the Maoist camp was changed from the Jiangji to NM. It is called long march. The distance between the Jiangji and NM are 6000 miles. And there he addressed the people in NM in 1944 about the fate of China.
Then సో మావో జెడాంగ్ రిఫార్మ్స్. సో వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ హీ డిడ్, ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఏ ఉద్దేశంతో చైనా అంటే ఈయన ప్రారంభించడం జరిగింది చూసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మావో జెడాంగ్ రిఫార్మ్స్ ఆర్ ఇండిపెండెంట్ గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ షుడ్ బి ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీబడి, అండ్ ఇండిపెండెంట్ ఆర్మీ. సో నథింగ్ బట్ సోవియట్స్ లాగే ఇండిపెండెంట్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు అనమాట. అలాగే అవేర్ ఆఫ్ విమెన్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళ యొక్క సమస్యలపైన అది ఏముండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. అలాగే ఎమర్జెన్స్ ఆఫ్ రూరల్ ఉమెన్ అసోసియేషన్, రూరల్ ఉమెన్ యొక్క అసోసియేషన్ని ఎమర్జ్ చేయాలి. అలాగే న్యూ మ్యారేజ్ లా అంటే నూతన వివాహ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. న్యూ మ్యారేజ్ అంటే నూతన వివాహ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్బేడ్ అరేంజ్డ్ మ్యారేజెస్. అరేంజ్ మ్యారేజ్ అంటే మనం అవి అప్పటికి ఉన్నటువంటి సిస్టంలో అరేంజ్ మ్యారేజ్ అని కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి వీ షుడ్ ఫర్బేడ్. అండ్ స్టాప్డ్ సేల్ ఆఫ్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఆల్సో దేర్. నౌ వీ కెన్ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్లో ఇటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వాటినేమో ఫర్బిడ్ చేయాలనుకున్నాడు. అలాగే సింప్లిఫైడ్ డైవోర్స్ని సింప్లిఫై చేసే విధంగా ఈయన ఏం చేశారంటే ఈ రిఫార్మ్స్ని ఏమో తీసుకురావడం జరిగింది మావో జెడాంగ్. గమనిస్తున్నారా? సో వాట్ ఆర్ ది రిఫార్మ్స్ ఆఫ్ మావో జెడాంగ్? ఇండిపెండెంట్ గవర్నమెంట్, ఇండిపెండెంట్ ఆర్మీ, అవేర్ ఆఫ్ విమెన్స్ ప్రాబ్లం పట్ల స్పందించడము. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటది, ప్రాక్టీస్ ఆఫ్ ఫుడ్ బైండింగ్. సో దాన్ని అబాలిష్ చేయాలి. అలాగే ఎమర్జెన్సీ ఆఫ్ రూరల్ విమెన్స్ అసోసియేషన్, అలాగే గ్రామాల్లో వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడం కోసము రూరల్ ఉమెన్ అసోసియేషన్స్ని ఏర్పాటు చేయాలి. అలాగే న్యూ మ్యారేజ్ల కొత్త వివాహ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. ఇది అతని యొక్క ఆలోచనలు. అలాగే ఏంటంటే ఫర్బేడ్ ఆఫ్ అరేంజ్ మ్యారేజెస్, అంటే అరేంజ్ మ్యారేజ్ ఏమో ఫర్బేడ్ చేయాలి. అలాగే స్టాప్డ్ సేల్ ఆఫ్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ ఏమో ఏం చేయాలి, స్టాప్ చేయాలి. అలాగే సింప్లిఫైడ్ డైవోర్స్ చేసే విధానాన్ని సింప్లిఫై చేయాలి. ఇలాంటి ఉద్దేశాలతో ఏం చేశారంటే మావో జెడాంగ్ తన యొక్క రిఫార్మ్స్ ఏమో ఏర్పాటు చేయడం జరిగింది. సారీ ఫర్ ది ఇంటరప్షన్, హియర్ సంథింగ్ ఇస్ హ్యాపెండ్ హియర్. రైట్, థ్యాంక్ యూ. So these are the main reforms of that China, the Mao Zedong in China. And next, అయితే ఇదే సమయంలో జపాన్ ట్రైడ్ టు ఇంపోజ్ ఎ బార్బారిక్ కాలనియల్ మిలిటరిస్టిక్ రూల్ ఓవర్ చైనా. మనం చెప్పుకున్నాం 1937లో జపాన్ ఏమో దేనిపైన చైనాపై దాడి చేసిందని చెప్పుకున్నాం కదా. సో ఆ సమయంలోనే ఇక్కడ వలస పాలన ఏర్పాటు చేయాలని చెప్పేసి జపాన్ ఏమో ప్రయత్నం చేస్తుంటే ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఈ రెండు పార్టీలు టు ప్రొటెక్ట్ చైనాని కాపాడడం కోసం ఫ్రమ్ ది జపాన్ నుంచి చైనా కాపాడడం కోసము బోత్ జియోమిడాంగ్ అండ్ సిసిపి దే ట్రైడ్ టు జాయిన్ ఫోర్సెస్ టు ఫైట్ జపనీస్ ఆక్యుపేషన్. ఆ జపనీస్ ఆక్యుపేషన్ కాపాడడం కోసము ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. అంతవరకు జియోమిడాంగ్ పార్టీకి సిసిపికి మధ్య ఏమో క్వార్లింగ్ ఇబ్బంది జరిగేది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే వీళ్ళు క్వార్లింగ్లో ఉంటే ఏమవుతుంది, జపాన్ ఏమో విలాక్బై చేస్తుంటుంది. అందువలన జపాన్ని తరిమేయడం కోసము దే జాయింట్ దేర్ హ్యాండ్స్ టు ఫైట్ అగైన్స్ ది జపాన్స్. సో ఈ విధంగా ఇటేమో జియోమిడాంగ్ సైన్యము సిసిపి ఆర్మీ కలిపి దే బోత్ ఫైట్ అగైన్స్ ది జపాన్. సో అలా చేస్తున్న సమయంలో ఏంటంటే 1945లో మనకి తెలుసు, 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యిందని చెప్పేసి. ఎలా ఎండ్ అయ్యింది ఏమైనా గుర్తుందా మీకు? ఎస్, someone said it. 1945 August 6th and August 9th, America dropped 2 bombs on the Japan cities named Hiroshima and Nagasaki. 1945 August 6th, August 9th na అమెరికా జపాన్ యొక్క 2 నగరాలైనటువంటి హిరోషిమా, నాగసాకిపై దే డ్రాప్ 2 atom bombs. దాంతో జపాన్ ఏం చేసింది, లొంగిపోయింది. సో ఆఫ్టర్ ది సరెండర్ ఆఫ్ జపాన్, సో when the America dropped 2 bombs on the Japan cities, automatically Japan surrendered to the America. ఆ విధంగా జపాన్ ఏమో సరెండర్ అయిపోయింది. ఆఫ్టర్ ది సరెండర్ ఆఫ్ జపాన్ ఇన్ ఆగస్ట్ 1945, సిసిపి వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ చైనా. సో చైనాలో ఏమో సిసిపి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. జియోమిడాంగ్ ఫోర్స్ టు సెటప్ ఇట్స్ గవర్నమెంట్ ఇన్ తైవాన్. వై? బికాజ్ అప్పటి వరకు జియోమిడాంగే కదా, అంటే కొమింటాంగ్ పార్టీ కదా బలంగా ఉండేది. బట్ ఏమైందంటే గ్రామాల్లో నుండి పీజెంట్స్ నుంచేమో
మద్దతు ఎక్కువ వచ్చిందంటే సిసిపికి వచ్చింది. సో ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ చైనా, మీన్స్ 70-80% ఆఫ్ పీపుల్ ఆఫ్ చైనా, దే ఆస్క్డ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఫ్రమ్ ది సిసిపి గవర్నమెంట్ని ఫామ్ చేయమని చెప్పి కోరుకున్నారు. సో ఆఫ్టర్ 1945 సిసిపి కేమ్ ఇన్ టు ఫోర్స్, he established the government in China, and జియోమిడాంగ్ పార్టీ ఏమో తైవాన్కి వెళ్ళిపోయింది అన్నమాట, వెళ్ళిపోయింది. సో ఇది సిసిపి చైనాలో ఉంది, అలాగే తైవాన్లో జియోమిడాంగ్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నమాట. అయితే వాట్ నెక్స్ట్, వాట్ హ్యాపెండ్ నెక్స్ట్, ఏం జరిగింది అంటే, ఇన్ చైనా సిసిపి ఎస్టాబ్లిష్ న్యూ డెమోక్రసీ, కొత్త ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు 1940 నుంచి 1954 మధ్య. ఎందుకంటే 1945లో అధికారంలోకి వచ్చింది, బట్ 45 నుంచి 40 మధ్య ఇట్ స్టడీడ్ ద కండిషన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ రూరల్ చైనా. ఏం చేస్తుంది? ఇట్ స్టడీస్ ది కండిషన్ ఆఫ్ పీపుల్ ఫర్ రూరల్ చైనా. రూరల్ చైనాలో ప్రజల యొక్క కండిషన్ స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ఏం చేస్తుందంటే అంతా అధ్యయనం చేసినంత 1940 నుంచి 54 మధ్య కాలంలో దీని యొక్క పరిపాలనని బాగా కొనసాగించింది. అంటే ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ డెమోక్రసీ. సో 1949లో డెమోక్రసీని ఏర్పాటు చేసి న్యూ డెమోక్రసీ అనే ప్రిన్సిపల్ మీద ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏంటట అంటే ఆఫ్టర్ సిసిపి కేమ్ ఇన్ టు థ్రోన్, అంటే ఏంటది, సిసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, సో వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ దే మేడ్, ఏ రిఫార్మ్స్ని వాళ్ళు తయారు చేస్తారు అంటే ప్రవేశపెట్టారు. చూసినట్లయితే రిఫార్మ్స్ ఆఫ్ న్యూ డెమోక్రసీ ఇన్ చైనా, నూతన ప్రజాస్వామ్యము చైనాలో ఏ రిఫార్మ్స్ తీసుకుందంటే, ఫస్ట్ ద ఎకానమీ పుట్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్. సో ఏదైతే సైన్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో సోషలిజం, సో బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ద ఎకానమీ ఆఫ్ చైనా పుట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇండస్ట్రీస్ని ఏమో ప్రైవేటు వ్యక్తులను తీసేసుకొని, అలాగే ఏంటది ల్యాండ్నేమో తీసేసుకొని దాన్ని ఏమో ప్రభుత్వం చేతులుంచుకొని దాన్ని ఏమో ప్రజలు పంచిపెట్టింది. సో ఆ విధంగా పవర్టీ, అది ఎకానమీ ఏమో గవర్నమెంట్ కంట్రోల్కి వచ్చింది. అలాగే టేకింగ్ అవే ద ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్, చెప్పుకున్నాం ఆల్రెడీ. డిస్ట్రిబ్యూటింగ్ ల్యాండ్ అమాంగ్ పూర్ పీజెంట్స్, ఏం చేస్తుంది, వెన్ ఇట్ టేక్స్ ల్యాండ్ ఫ్రమ్ ది ల్యాండ్ లార్డ్స్ నుంచేమో ల్యాండ్ని తీసేసుకొని ఇట్ డిస్ట్రిబ్యూట్ ది పూర్ పీజెంట్స్, ప్రజలకి పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటాము. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. ఏం చేస్తుంది, ల్యాండ్ లార్డ్స్ నుంచేమో ల్యాండ్ని తీసుకొని పూర్ పీజెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇనాక్ట్ లాస్ టు ప్రొటెక్ట్ ది ఉమెన్స్ రైట్స్, ఆడవాళ్ళ యొక్క రైట్స్ని కాపాడడం కోసము ఎనాక్ట్ లాస్, కొత్త చట్టాలని చేసిందన్నమాట. అబాలిషన్ ఆఫ్ పాలిగామీ మీన్స్ బహుభార్యత్వము. వాట్ ఈస్ పాలిగామీ? ఎస్, బహుభార్యత్వం మీన్స్ in China there is a traditional what is marriage system is there. The men, he can married more than 2, 3, 4 women. అంటే ఒక వ్యక్తికి అనేక మంది భార్యలు ఉండొచ్చు, దాన్ని పాలిగమీ అంటాము. ఈ పాలిగమీ ఏమో అబాలిష్ చేస్తారన్నమాట, ఒక వ్యక్తికి ఒక భార్య మాత్రమే అనేటువంటి విధానాన్ని తీసుకున్నది. సో దీస్ ఆర్ ది రిఫార్మ్స్ టుక్ బై న్యూ డెమోక్రసీ ఇన్ చైనా. సో చూడండి ఇక్కడ, సో అబ్జర్వ్, one man, he has 3 wives, 4 wives, and he had 1, 2, 3, 4, 5, 6, 7 children. సో ఇది పాలిగమ్. ఈ పాలిగమ్స్ అబాలిష్ చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ 1951లో ల్యాండ్ రిఫార్మ్స్ని లాంచ్ చేస్తారన్నమాట. 1949లో డెమోక్రసీ అధికారంలోకి వస్తే మరి 2 years ఎందుకు పట్టిందంటే, దే స్టడీడ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ రూరల్ చైనా. రూరల్ చైనా యొక్క సిచ్యువేషన్ చదివారు కాబట్టి ఏం చేస్తారు, అందువలన 50-51 నాటికి వెళ్ళింది. ఇక చూసినట్లయితే ఎలా చేశారు, సో హౌ దే ఇంప్లిమెంట్ దీస్ ల్యాండ్ రిఫార్మ్స్ చూసినట్లయితే, ఏ లీడింగ్ రోల్ ఎవరు తీసుకున్నారంటే కౌంటీ లెవెల్ ల్యాండ్ రిఫార్మ్ కమిటీస్. ఏంటవి? కౌంటీ లెవెల్ ల్యాండ్ రిఫార్మ్ కమిటీస్ అంటే గ్రామ స్థాయిలో కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఎందుకంటే ల్యాండ్ అంటే ప్రజల యొక్క సిచ్యువేషన్ అంటే ఒకటి, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ విలేజెస్, గ్రామాల్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే హౌ మచ్ ల్యాండ్ దే ఆర్ హ్యావింగ్, వాళ్ళకి ఎంత భూమి ఉంది, సో ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఎంత భూమి ఉంది, సామాన్య పీజెంట్స్ దగ్గర ఎంత భూమి ఉంది. సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫైనల్లీ ఇన్ 1951 సో
these county level land reform committees are established in rural China, and they gave report to the central office. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ నుంచి భూములు లాక్కున్నారు. అయితే ల్యాండ్ లాస్ టు పబ్లిక్ హ్యూమిలేషన్ ఏమైంది, ఆ సమయంలో ల్యాండ్ లార్డ్స్ వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా ఏం చేస్తుంది, వారిని తీసుకొచ్చి అండ్ ట్రయల్స్ రిజల్టెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 10 to 20 lakhs ఇండివిజువల్స్. చాలా మంది ల్యాండ్ లార్డ్స్ ఏమో దే రిఫ్యూజ్ టు గివ్ దేర్ ల్యాండ్స్ టు ది గవర్నమెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ల్యాండ్ లార్డ్స్ దే రిఫ్యూజ్డ్ టు గివ్ దేర్ ల్యాండ్స్ టు ది గవర్నమెంట్ ఆర్ టు డిస్ట్రిబ్యూట్ ది పూర్ పిజెంట్స్. ఎందుకంటే అప్ టు దెన్ దే ఆర్ హ్యావింగ్ మోర్ రైట్స్ ఆన్ ది ల్యాండ్. అప్పటి వరకు వాళ్ళకి చాలా అధికారాలు ఉండేవి. మరి అలాంటప్పుడు ఒక్కసారిగా ల్యాండ్ లాగేసి ఒప్పుకుంటారా? సో దట్ ద రీజన్ the landlords in rural China they opposed the decision of the government యొక్క డెసిషన్ ని వ్యతిరేకించాయి. అయితే ఎవరైతే అంటే ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో అటువంటి వాళ్ళనేమో శిక్షించింది. అలాగే 10 నుంచి 20 లక్షల మంది ఇండివిజువల్స్ చంపేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా గవర్నమెంట్ చాలా హార్ష్గా చూసి ఆ ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్ని తీసుకొని పూర్ పీజెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అదే అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ ఆఫ్ రూరల్ చైనా దే బర్న్డ్ ల్యాండ్ రికార్డ్స్ కాల్చిపడేసారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ రికార్డ్ అంటే మన ఒక ల్యాండ్ రికార్డ్ ఉందనుకోండి. సో ల్యాండ్ రికార్డ్ ఉపయోగం ఏంటి? సో ఐ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్, ఐ హ్యాడ్ దీస్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, నాకు ఇంత భూమి ఉంది, ఇన్ని ఎకరాల భూమి ఉందని చెప్పేసి చెప్పుకొని దానికి హక్కు ఉండేది. అలా కాకుండా మొత్తం ల్యాండ్ రికార్డ్స్ బర్న్ చేసేస్తే ఆ భూమి ఎవరిదో తెలియదు కాబట్టి ఆ విధంగా ఆ పూర్ పీపుల్ ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ ఏమో బర్న్ చేయడం జరిగింది అనమాట. సో అండ్ ఆఫ్టర్ దట్ ఆ విధంగా చేయడం వలన ఆ విధంగా ల్యాండ్ రికార్డ్నేమో బర్న్ చేసి ల్యాండ్ లార్డ్స్ యొక్క భూమినేమో ఆక్యుపై చేసుకొని పూర్ పీజన్స్ పంచడం వలన ఏం జరిగిందంటే 43% ఆఫ్ చైనాస్ కల్టివేటెడ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 60% ఆఫ్ రూరల్ పాపులేషన్. అద్భుతం. అంటే సో ఇన్ చైనా ఇన్ దోస్ డేస్ వెరీ లెస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ హై ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. తక్కువ మంది ప్రజల చేతిలో ల్యాండ్ లార్డ్ చేతిలో ఎక్కువ భూమి ఉండేది అన్నమాట. సో ఎప్పుడైతే చైనా న్యూ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేసుకుందో 1949లో 51లో ఆ యొక్క ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్ని తీసుకొని ఏం చేస్తుంది, పంచిపెట్టింది అనమాట. ఆ విధంగా 43% ఆఫ్ చైనాస్ కల్టివేటెడ్ ల్యాండ్ మీన్స్ వ్యవసాయ భూమి, అంటే ఏమంటాం దాన్ని, పండించడానికి వీలుగా ఉన్న భూమి. ఈ 43% ఆఫ్ చైనాస్ కల్టివేటెడ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 60% ఆఫ్ ది రూరల్ పాపులేషన్. 43% భూమిని 60% ప్రజలకు పంచారన్నమాట. అంటే గమనించండి, అంటే ఎంత భూమి ఉండిపోయిందో అదంతా పంచడం జరిగింది. సెట్టింగ్ అప్ ప్రైమరీ స్కూల్స్ ఇన్ ఆల్ విలేజెస్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఆఫ్ రూరల్ చైనా అండ్ ఆల్ ద చైనా. ప్రజలనేమో ఎడ్యుకేట్ చేయడం కోసము ద గవర్నమెంట్ ఆర్ ద సిసిపి ఆర్ ద న్యూ డెమోక్రసీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదా న్యూ డెమోక్రసీ సెట్టింగ్ అప్ ప్రైమరీ స్కూల్స్. ఏంటవి ప్రైమరీ స్కూల్స్ అంటే ప్రాథమిక విద్యా పాఠశాలను ఏర్పాటు చేయండి. ఎక్కడ? విలేజెస్లో. హౌ దే ఎస్టాబ్లిష్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఆఫ్ చైనా. ప్రజల యొక్క చైనా అంటే పీపుల్స్నేమో ఎడ్యుకేట్ చేయడం కోసము ఇవే కాకుండా ఒక ప్రైమరీ స్కూల్స్ కాకుండా వయోజన విద్యా కేంద్రాలు అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకేమో వాళ్ళు ఇందాక అనుకున్నాం కదా మా ఫస్ట్ రిఫార్మ్స్ యూత్ రిఫార్మ్స్లో ఏం చెప్తున్నారు, సింపుల్ స్క్రిప్ట్ చైనా లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడం కూడా ఆ ఉద్దేశంతో నేను చేయడము జరిగింది. ఇవి చూడండి, ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల దే ఆర్ హ్యావింగ్ ఓన్ ల్యాండ్. అయితే అలా కొన్నాళ్ళకి అంటే 51 తర్వాత ద సిసిపి రూల్ గ్రాడ్యువల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ నెమ్మదిగా అలా అవుతూ హ్యాడ్ ఏ సింగిల్ పార్టీ రూల్. కొన్నాళ్ళకి ఏమైందంటే డెమోక్రసీ రూల్స్ పక్కన పడేసి సింగిల్ పార్టీ రూల్కి వచ్చేస్తుంటే ఇన్ విచ్ ద సుప్రీం లీడర్స్ ఆర్ చైర్మన్ బికేమ్ ఆల్ పవర్ఫుల్. సో అలా కొన్నాళ్ళకి ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ అంటే ఈ దాని ఏమైందంటే ప్రజల యొక్క మద్దతు బాగా పెరిగిందో ఇంకా ఇతర పార్టీస్ అంతవరకు జియోమెట్రీ వై ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అదే చైనా కేమ్ ఇంటూ ఫోర్స్ అంటే అప్పటికి మనం చెప్పిన జియోమెడాంగ్ పార్టీ దాని సోషల్ బేస్ అంతా కూడా ఎక్కడ ఉందంటే సిటీస్లో ఉందని చెప్పుకున్నాము. సో అదే సమయంలో రూరల్ చైనా ఫేస్ టు క్రైసిస్. వాట్ ఆర్ దే? ఎకలాజికల్ క్రైసిస్ చెప్పుకున్నాం దాకా మనం. ఎకలాజికల్ క్రైసిస్ అంటే సాయిల్ ఎగ్జాషన్ అంటే భూసారం తగ్గిపోయింది. భూసారం తగ్గిపోతే ఏమవుతుంది, పంటలు బాగా పండవు. సో దట్స్ ద రీజన్ సాయిల్ ఎగ్జాషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్రైసిస్. అండ్ డిఫారెస్టేషన్ for the sake of development or for the sake of other resource other amenities they cut all the trees in China and floods also came. ఎప్పుడైతే చెట్లు తగ్గిపోయో వరదలు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ 3 ecological crises are faced by the rural China. 3 ecological crises are faced by the
rural China. And socio-economic crisis. What are they? Exploitative land tenure system. అక్కడ మనం చెప్పుకున్నాం, in rural China the landlords are having high lands, and the people in rural China the landlords are having plenty of land in their hands. వాళ్ళ చేతుల్లో ఎక్కువ భూమి ఉంటుంది. The poor peasants and the landless peasants are worked under their control. వాళ్ళ యొక్క కంట్రోల్ పనిచేస్తుంటారు అన్నమాట. సో అయితే వాళ్ళు పనిచేటంటే టెన్యూర్ సిస్టమ్ రూమ్స్ ఇస్తూ రెగ్యులేటివ్ ఉండేది కదన్నమాట. విపరీతంగా పనులు పెంచేసేవారు. అదొకటి జరిగింది. ఇండెబిట్నెస్, వాళ్ళేమో అప్పులు చేయడము, అప్పుల్లో కూరుకుపోవడం ఇలా జరుగుతూ వచ్చింది. ప్రిమిటివ్ టెక్నాలజీ, వాళ్ళేమో పాత టెక్నాలజీని యూజ్ చేసేవారు అనమాట. అంటే పూర్ కమ్యూనికేషన్, అలాగే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా పెద్దగా ఉండేది కాబట్టి. ఈ విధంగా ఇవన్నీ ఈ రెండు క్రైసిస్ కూడా రూరల్ ఏరియాస్లో ఇవి ఉన్నాయన్నమాట. అవి అక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఇంకేం నేర్చుకున్నాం మనము? ద చైనా కమ్యూనిస్ట్ పార్టీ, అంటే మనం ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు. ఇవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వాట్ ఆర్ ది టూ క్రైసిస్ ఫేస్డ్ బై ది చైనా బై ది రూరల్ చైనా అని అడిగితే ఇవి రాయాలి. ఇజంట్ ఇట్? సో వాట్ ఆర్ ది టూ క్రైసిస్ ఫేస్డ్ బై ది రూరల్ చైనా ఇన్ దోస్ డేస్? అప్పుడు ఏం రాస్తాము. సో when did China Communist Party founded? 1921. ఓకేనా? ఎస్. And next, a strong peasant council was organized by Mao Zedong. So strong peasant councils అంటే under the leadership of Mao Zedong, these peasant councils are established. ఎలా జరిగాయంటే, పీజెంట్స్ అంటే ఎవరు? రైతులు అందరూ ఒక మూకుమ్మగా ఏర్పడారన్నమాట. వాళ్ళని చిన్న కౌన్సిల్స్ అన్నమాట, ఒక 15 మంది 20 మంది దాకా. సో దే ఆర్ కాల్డ్ సోవియట్స్. సో వాట్ ఈజ్ మీన్ బై సోవియట్ అని అడిగితే పీజెంట్ కౌన్సిల్స్ ఇన్ చైనా. సోవియట్ అని ఏం చెప్తారు మీరు? పీజెంట్ కౌన్సిల్స్ ఇన్ చైనా అని చెప్పవచ్చు. ఓకేనా? హూ ఆర్గనైజ్డ్ ది సోవియట్స్ ఇన్ చైనా? హూ ఆర్గనైజ్డ్ ది సోవియట్స్ ఇన్ చైనా? మావో జెడాంగ్. యా, మావో జెడాంగ్. సో దిస్ ఈజ్ వి డిస్కస్డ్ టుడే. అండ్ అలాగే ఇంకేం నేర్చుకున్నామంటే లాంగ్ మార్చ్. సో వాట్ ఈజ్ లాంగ్ మార్చ్? మనం చెప్పుకున్నాము, from 1928 to 34 Mao Zedong camped in Jiangxi mountains to secure himself from the what it is attacks from the Jiomedang అని చెప్పేసి. జియోమెడాంగ్ యొక్క కొమింటాంగ్ పార్టీ యొక్క అంటే చియాంగ్ కై షేక్ దాడుల నుంచి తప్పించుకోవడం కోసము 1928 నుంచి 34 మధ్య మావో జెడాంగ్ ఏమో జియాంగ్జీ మౌంటైన్స్లో క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. 6 years ఉన్నాడు అన్నమాట. సో ఆ టైంలో ఏం చేశారంటే, హీ మెట్ ద రూరల్ ఫార్మర్స్, రూరల్ పీజెంట్స్ అండ్ ఆర్గనైజ్ సమ్ పీజెంట్ కౌన్సిల్స్. ఆ సమయంలోనే అక్కడ ప్రజలతో కలడము, రైతులతో కలడము, వాళ్ళతో సోవియట్స్ని అదే పీజెంట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అయితే ఇది తెలుసుకున్నట్టు మావో జెడాంగ్ ఏమో 1935లో అటాక్ చేస్తే, అప్పుడు 1934లో అటాక్ చేస్తే 1934-35 మధ్య 1 yearలో 6,000 మైల్స్ ఎక్కడ నుంచి? జియాంగ్జీ నుంచి ఎన్ఎం వరకు. సో ఫ్రమ్ జియాంగ్జీ టు ఎన్ఎం హీ చేంజ్డ్ హిస్ క్యాంప్. అంటే జియాంగ్జీలో ఉన్న క్యాంప్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎన్ఎం తీసుకెళ్ళాడు. వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 areas? 6,000 miles. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ మార్చ్. దీని ఏమంటాము? లాంగ్ మార్చ్ అంటాము. ఎస్, లాంగ్ మార్చ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఎవరు? లాంగ్ మార్చ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై, అదొక ఫిల్ ఇన్ ద బ్లాంక్, అంటే మావో జెడాంగ్. ఎస్. when did it happen? ఎప్పుడు జరిగింది ఇది? 1934-35. సో వాట్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది జియాంగ్జీ అండ్ ఎన్ఎం? ఎస్, గుడ్. ఫ్రమ్ వేర్ టు ఎక్కడి నుంచి ఎక్కడికి? మావో చేంజ్ హిస్ క్యాంప్ జియాంగ్జీ టు ఎన్ఎం. సో దీస్ ఆర్ ది 4 questions విల్ కమ్స్ అండర్ ద సేమ్ పాయింట్. ఆ పాయింట్ పైన 4 రావచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, మీకు మొన్న జరిగినట్టు ఇప్పుడు మీ సీనియర్స్ యొక్క పేపర్ చూసినట్లయితే వాళ్ళకి SA1 ఎగ్జామ్లో పేపర్ 2లో ఒక బిట్ అడగడం జరిగింది వీటిపైన, రైట్? నెక్స్ట్ ఆ తర్వాత మావో జెడాంగ్ రిఫార్మ్స్ ఏంటి? సో ఈ క్యాంప్డ్ ఇన్ జియాంగ్జీ మౌంటైన్స్ చెప్పుకున్నాం కదా, అక్కడ కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఏంటవి? మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఏంటంటే ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆయన కళ ఏంటి? ఇండిపెండెంట్ గవర్నమెంట్ అంటే ద పీపుల్ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీబడి, ఎవరి మీద ఆధారపడకూడదు. గవర్నమెంట్ షుడ్ బి ఇండిపెండెంట్. స్వతంత్ర ప్రభుత్వం కావాలి.
ఇండిపెండెంట్ ఆర్మీ, అలాగే సైన్యము, స్వతంత్ర సైన్యం ఉండాలని చెప్పేసి. అవేర్ ఆఫ్ విమెన్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమో అవేర్, అంటే వాళ్ళ ప్రాబ్లం తీర్చుకోవడం కోసము వాళ్ళకి ఏ సమస్యనే వినాలి, ప్రభుత్వం వినే వాళ్ళని ఏమో సాల్వ్ చేయాలి. ఎమర్జెన్సీ ఆఫ్ రూరల్ ఉమెన్స్ అసోసియేషన్, అలాగే గ్రామాల్లో విమెన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం కోసము ఏం చేయాలంటే దే ఎస్టాబ్లిష్ ఉమెన్ అసోసియేషన్స్, కొన్ని ఉమెన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం, అదొక రిఫార్మ్. న్యూ మ్యారేజ్ లా, కొత్త వివాహ చట్టము అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే మగవాళ్ళకి మాత్రమే అమ్మాయిలను ఎన్నుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు అలా కాకుండా అమ్మాయిలు అబ్బాయిని ఎంచుకోవచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు. అలాగే ఫర్బేడ్ అరేంజ్డ్ మ్యారేజెస్, తర్వాత స్టాప్డ్ సేల్ ఆఫ్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్. మనం చెప్పుకున్నాము మ్యారేజ్ కాంట్రాక్ట్స్ ఉండేవని చెప్పేసి, అంటే ఒక 2 years 3 years. మీరు ఏమైనా ఒక సినిమా చూస్తుంటే పవిత్ర బంధం అనే సినిమా, వెంకటేష్ గారు సౌందర్య గారు నటించిన సినిమా, అది ఒక 2 years కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు. అది అంటే అది ఫారిన్ కంట్రీస్లో ఉంది అన్నమాట, అది అక్కడ చైనాలో కూడా ఉండేది. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ కాంట్రాక్ట్స్ రద్దు చేశాడు, మ్యారేజ్ కాంట్రాక్ట్స్ని స్టాప్ చేశాడు అనమాట. అలాగే సింప్లిఫై డైవోర్స్, ఇఫ్ ద పీపుల్ ఇఫ్ ద వాట్ ఇట్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ దే వాంట్ టు గెట్ డైవోర్స్, వాళ్ళ యొక్క డైవోర్స్ కావాలంటే సింపుల్గా ఆ కోర్టుల చుట్టూ తిరిగే కన్నా ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా డైవోర్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం. ఇది ఈ రిఫార్మ్స్ని ఏమో మావో జెడాంగము తీసుకురావడము జరిగింది, మావో జెడాంగ్. తర్వాత అండ్ ఇంకేం నేర్చుకున్నాము. సో అయితే ఈ 1937 కాదు 1937 తర్వాత జపాన్ ఏం చేస్తుందంటే చైనా ఆక్యుపై చేసుకుంటూ ఏం చేస్తుంది, యుద్ధం ప్రకటించింది. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ జపాన్ నుంచి రక్షించుకోవడం కోసము బోత్ గుయోమిడాంగ్ అండ్ సిసిపి నౌ ట్రై టు జాయిన్ ఫోర్సెస్ టు ఫైట్ జపనీస్ ఆక్యుపేషన్. ఎప్పుడైతే జపాన్ చైనాను ఆక్యుపై చేసుకుని ట్రై చేస్తుందో అప్పుడు ఆ జపాన్ని ఓడించడం కోసము గుయోమిడాంగ్ మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీ రెండు కూడా వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి జపాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పటి వరకు వాళ్ళ గొడవలు ఉండేవి, గుయోమిడాంగ్కి సిసిపికి మధ్య గొడవలు ఉండేవి. బట్ ఎప్పుడైతే జపాన్ని ఆక్యుపై చేసుకుని ట్రై చేస్తుందో వెంటనే ఏం చేస్తుంటే రెండు కలిపి ఆ యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి జపాన్ ఓడించడానికి ట్రై చేసి యుద్ధం చేసాయి. అయితే ఆ సమయంలో 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. సో మీకు కింద చెప్తున్నాము ఎలా ఎండ్ అయిపోయిందంటే ఇన్ 1945 August 6th and August 9th అమెరికా డ్రాప్డ్ 2 bombs ఆన్ జపనీస్ సిటీస్ లైక్ హిరోషిమా అండ్ నాగసాకి. 1945 ఆగస్టు 6న ఆగస్టు 9న అమెరికా ఏం చేస్తుందంటే 2 బాంబుల్ని జపాన్ సిటీస్ పైన, అంటే హిరోషిమా నాగసాకి అనే సిటీస్ పైన ఏం చేస్తుంది, ఆటమ్ బాంబ్స్ వేసింది అనమాట. ఫ్యాటిల్ మ్యాన్ లిటిల్ బాయ్. ఈ బాంబ్స్ని వేసిన తర్వాత ఏమైంది, జపాన్ సరెండర్ టు అమెరికా, జపాన్ సరెండర్ అయిపోయింది. ఎప్పుడైతే సరెండర్ అయిపోయిందో చైనా నుంచి కూడా అది వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయింది. సో ఆఫ్టర్ ది సరెండర్ ఆఫ్ జపాన్ ఇన్ ఆగస్ట్ 1945 సిసిపి వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ చైనా. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో అధికారంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ద పీపుల్ ఆఫ్ రూరల్ చైనా దే ఆస్క్డ్ అండ్ దే ఫోర్స్డ్ సిసిపి టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ ఇన్ చైనా. మాకు కమ్యూనిస్ట్ పార్టీ రావాలి, గుయోమిడాంగ్ పార్టీ మనం పట్టించుకోవడం అని చెప్పి రూరల్ చైనా వాళ్ళు అంటే 70 and 80% ఆఫ్ పీపుల్ దే requested the CCP leaders to establish government in China. So that is the reason CCP was established republic in China and Guomindang was forced to set up its government in Taiwan. Taiwan ఒక ఐలాండ్, ఆ ఐలాండ్లో గుయోమిడాంగ్ అధికారంలోకి రావడం జరిగిందన్నమాట. అయితే ఆ తర్వాత 1949లో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది, న్యూ డెమోక్రసీ చైనా అంటే అని ఏర్పడింది. ఎలా ఏర్పడిందంటే ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది న్యూ డెమోక్రసీ. ఇక్కడ కూడా బిట్స్ ఎలా వస్తాయి చూద్దాము. when did second world war stopped? So who formed the government in China after second world war? అంటే which party came to force? ఏ పార్టీ ఉంది, సిసిపి. సో వేర్ డిడ్ గుయోమిడాంగ్ సెట్ అప్ ఇట్స్ గవర్నమెంట్, వేర్, ఎక్కడ, తైవాన్ ఐలాండ్. చూస్తున్నారా ఆ 21 పాయింట్లు ఎన్ని బిట్స్ ఉన్నాయో. when did జపాన్ సరెండర్డ్, ఎప్పుడు జపాన్ సరెండర్ అయింది, 1945 ఆగస్ట్లో. who established గవర్నమెంట్ ఇన్ చైనా ఆఫ్టర్ ది వరల్డ్ వార్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ. సో గుయోమిడాంగ్ వాజ్ ఫస్ట్, గుయోమిడాంగ్ అంటే వేర్ డిడ్ గుయోమిడాంగ్ సెట్ అప్ ఇట్స్ గవర్నమెంట్, తైవాన్. గుడ్.
Okay, so when did people Republic of China government was formed? చైనాలో గణతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 1949లో. సో వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్? ఏ ప్రిన్సిపల్? న్యూ డెమోక్రసీ. అంటే న్యూ డెమోక్రసీ అనేది సూత్రం ఆధారంగా, నూతన ప్రజాస్వామ్య సూత్రం ఆధారంగా 1949లో చైనాలో రిపబ్లిక్ చైనా గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవి బిట్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత సో when in 1949 Republic of China formed its government in the name of new democracy, and it took some reforms, కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనమాట. అంటే ఒకటి, ద ఎకానమీ పుట్ అండర్ ది గవర్నమెంట్ కంట్రోల్. పవర్టీ అంటే ప్రాపర్టీ అంతా కూడా, ఎకానమీ అంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చింది. అలాగే టేకింగ్ అవే ద ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్ ఏమో రిసీవ్ తీసేసుకుంది. ల్యాండ్ ఏమో తీసుకొని డిస్ట్రిబ్యూటింగ్ ల్యాండ్ అమంగ్ ద పూర్ పీజెంట్స్. ఆ ల్యాండ్ లార్డ్స్ తీసుకున్న ల్యాండ్ ఏమో ఇట్ డిస్ట్రిబ్యూట్ టు ది పూర్ పీజెంట్స్, భూమి లేని వారికి పంచబడడం జరిగింది. ఎనాక్ట్ లాస్ టు ప్రొటెక్ట్ ఉమెన్. మనం చెప్పుకున్నాక జియోమెడాంగ్ అంటే జియోమెడాంగ్ యొక్క ఇవే ఉంటాయని చూసుకున్నట్లయితే ఏంటది ఎనాక్ట్ లాస్ టు ప్రొటెక్ట్ ఉమెన్ అంటే ఆడవాళ్ళ కోసము, ఆడవాళ్ళ యొక్క హక్కుల రక్షణ కోసము ఒక చట్టాలు చేయడం జరిగింది. అబాలిషన్ ఆఫ్ పాలిగామి అంటే బహుభార్యత్వము. ఈ బహుభార్యతని అబాలిష్ చేశారన్నమాట. దీస్ ఆర్ ది రిఫార్మ్స్ టుక్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్టర్ ది ఫార్మ్ ఆఫ్ న్యూ డెమోక్రసీ ఇన్ చైనా అంటే చైనా న్యూ డెమోక్రసీని స్థాపించిన తర్వాత అక్కడ ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చిందన్నమాట. అయితే అదే సమయంలో ఈ యొక్క సెకండ్ పాయింట్ టేకింగ్ అవే ద ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ యొక్క ల్యాండ్ అని తీసుకుంటున్న సమయంలో నెంబర్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ దే అగెన్స్ట్ ది గవర్నమెంట్ రిఫార్మ్స్. ప్రభుత్వం యొక్క రిఫార్మ్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అయితే ఆ సమయంలో గవర్నమెంట్ ఫార్మడ్ సమ్ కమిటీస్ లైక్ కౌంటీ లెవెల్ ల్యాండ్ రిఫార్మ్ కమిటీని ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే దే స్టడీడ్ అబౌట్ ద సిచ్యువేషన్ ఆఫ్ పీజెంట్స్ అండ్ దే స్టడీడ్ ద ల్యాండ్ సిస్టమ్. అంటే భూమి ఎంతమందికి ఎంత ఉంది కనుక్కున్న తర్వాత గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకొని ఇట్ డిస్ట్రిబ్యూట్ ది పూర్ పీజెంట్స్. పనిచేస్తే చాలా మంది ఏం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. సో ల్యాండ్ లార్డ్స్ టు పబ్లిక్ హ్యూమిలేషన్, బహిరంగంగా ఏం చేస్తారంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద వాళ్ళనేమో అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షించి వాళ్ళనేమో 10 నుంచి 20 లక్షల మంది ఇండివిజువల్స్ ఏమో చంపేయడం జరిగింది. ఈ విధంగా చైనాలో ఈ ఫార్మ్స్ జరిగాయన్నమాట. అయితే ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంతవరకు నేర్చుకున్నట్టు. ఆ తర్వాత చైనాలో సింగిల్ పార్టీ సిస్టమ్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. సరే, ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఐడెంటిఫై 1 ఆసియన్ అండ్ ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ బ్రిటన్. మ్యాప్ పాయింట్ నుంచి చూద్దాం. చూడండి, రోజు ఏమది మ్యాప్ పాయింట్ చూద్దాము. ఐడెంటిఫై 1 అమెరికన్, ఆసియన్, 1 ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్ యొక్క ఆసియా మరియు ఆఫ్రికా కాలనీ ఒకదాన్ని గుర్తించండి. ఆసియన్ కాలనీస్ ఏమున్నాయి అంటే పింక్ కలర్లో ఉన్నాయి ఇక్కడ. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. మరి ఆఫ్రికాలో ఉండే బ్రిటన్ యొక్క కాలనీస్ ఏంటి చెప్పాలి, మీరు చెప్పాలి. అవి బ్రౌన్ కలర్లో అంటే అదే పింక్ కలర్లో ఉండేవి ఏంటవి? ఎస్, ఈజిప్ట్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే. రాసుకున్నారా? నెక్స్ట్, ఐడెంటిఫై 1 ఆసియన్ 1 ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ హాలెండ్. హాలెండ్ యొక్క ఒక ఆసియన్ కాలనీ, ఒక ఆఫ్రికన్ కాలనీ చెప్పండి. ఆసియాలో హాలెండ్ మీన్స్ నౌ వీఆర్ కాల్డ్ యాజ్ డచ్ అంటాం కదా, హాలెండ్ అంటాము. ఈ హాలిడే కాలనీ ఏంటి? బాగా పేరుంది, ఇండోనేషియా. ఆసియాలో దీని కాలనీ ఏంటి? ఇండోనేషియా. అదే ఆఫ్రికాలో అయితే హాలిడే కాలనీస్ ఏంటంటే కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా యొక్క కింద భాగం నుంచి చూడండి, కేప్ టౌన్ అండ్ అంగోలా. ఇవి రెండు కూడా ఇండోనేషియా యొక్క ఇండోనేషియా కదా, అదే హాలండ్ యొక్క కాలనీస్ అన్నమాట. ఆసియాలో అయితే ఇండోనేషియా, అదే ఆఫ్రికాలో అయితే కేప్ టౌన్ మరియు అంగోలా. ఎస్, ఏ కలర్లు ఉన్నాయి అవి? ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఐలాండ్. నెక్స్ట్,
ఐడెంటిఫై వన్ ఏషియన్ వన్ ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కొంచెం అన్ని కూడా. ఫ్రాన్స్ యొక్క ఒక ఆసియా కాలనీ ఏంటంటున్నాయి? వియత్నాం. వియత్నాం ఎవరి కాలనీ? ఫ్రాన్స్ది. ఎక్కడుంది? అది చూడండి, అక్కడ మన ఇండియా పక్కనే ఎస్ ఆకారం కనిపిస్తుంది, వియత్నాం. మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుంటాము. సో రేపు సెలవు కాబట్టి మండే ఈ వియత్నాం పార్ట్నేమో శ్రీ కునాడ్ సురేష్ గారు, మన ఏపీఎస్ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెప్తారు. ఆ తర్వాత నైజీరియానేమో తర్వాత చిరంజీవి గారు చెప్తారు, అది మనం చెప్తాము. చూడండి, ఐడెంటిఫై వన్ ఆసియన్ వన్ ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క ఒక ఆసియా కాలనీ ఇది వియత్నాం. మరి ఆఫ్రికాలో ఏమున్నాయంటే అల్జీరియా. అల్జీరియా ఇక్కడ చూస్తారు, పైన ఉంది. ఓకేనా, రైట్. ఇది ఏ కలర్లో ఆ కలర్ ఉంటుంది, అల్జీరియా. చూడండి, ఐడెంటిఫై టూ ఏషియన్ వన్ ఆఫ్రికన్ కంట్రీ దట్ వాజ్ నాట్ కాలనీ ఆఫ్ ఎనీ పవర్. చూడండి, ఏ పవర్కి, అటు హాలండ్కి కానీ బ్రిటన్కి కానీ ఫ్రాన్స్కి కానీ కాలనీ కాకుండా ఉన్నటువంటి ఒక ఆసియా ఒక ఆఫ్రికా కంట్రీ చెప్పనంటే ఏషియన్ కంట్రీస్ దట్ వాజ్ నాట్ ఏ కాలనీ ఆఫ్ ఎనీ పవర్. అంటే ఆసియాలో ఈ దేశాల్లో ఏ దేశము కూడా కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయలేదు. అవేంటంటే ఆఫ్ఘనిస్తాను అండ్ సౌదీ అరేబియా, ఇరాన్. వీటిలో అంటే ఈ ఆసియన్ కంట్రీస్లో ఏ దేశము కూడా కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ అలాగే ఆఫ్రికాలో అయితే మాత్రము ఇథియోపియా, లైబీరియా. ఇథియోపియా పైన ఉంది, అడిస్ అబాబా దాని రాజధాని. ఆ ఇథియోపియాలో మరియు లైబీరియాలో ఏ కాలనీ కూడా, అంటే ఏ దేశం కూడా కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. మీ క్వశ్చన్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ రాసుకోండి. సో దిస్ తర్వాత హూజ్ కాలనీ వాజ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎవరి కాలనీ? ఆస్ట్రేలియా ఇస్ ద కాలనీ ఆఫ్ బ్రిటన్. ఆస్ట్రేలియా ఇస్ ద కాలనీ ఆఫ్ బ్రిటన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు చాప్టర్ కంప్లీట్ అయింది. చైనా గురించి మనం నేర్చుకున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్లో పెట్టచ్చు, దీన్ని మనం రేపు క్లారిఫై చేస్తాము. అలాగే ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ వియత్నాం. టుమారో ఈజ్ హాలిడే ఫర్ అస్. రేపు మనకు హాలిడే కాబట్టి ఆన్ మండే అవర్ ఏపీఎస్ఎస్ స్టేట్ లీడర్, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కునాడ్ సురేష్ గారు will explain about Vietnam. And after that Sri Chiranjeevi garu, he is one of the leading educationist. Also he is one of the RP. He will explain about Nigeria on the next day. So ee vidhanga ee yokka what it is ఈ నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ద కాలనీస్ అనే దానిలో 3 కాలనీస్ గురించి ఉన్నాయి. చైనా గురించి, అలాగే వియత్నాం గురించి, నైజీరియా గురించి. చైనా గురించి మనం నేర్చుకున్నాము. ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఒకసారి చాట్ బాక్స్లో పెడితే రేపటికి అది మేము మీకు ఆన్సర్ పంపిస్తాము. లేదు ఇప్పుడు అడిగినా సరే మేము చెప్పగలుగుతాము. అలాగే రేపు సెలవు కాబట్టి మండే ద సేమ్ 6:30 అవర్ great leader, what it is, Sri Kunad Suresh garu will take the class about Vietnam, and after that Sri Chiranjeevi garu to take the class about Nigeria. He will explain. So I think, I hope that it's very useful to you. మీకు బాగా అర్థమైన, అంటే you understood very well. మాకు అర్థమైంది అనుకుంటాము. ఏమైనా సరే డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో మనం ఇందాక చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క బిట్ ఒక్కొక్క మార్క్ వచ్చి, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. అది 1 మార్క్ కావచ్చు, హాఫ్ మార్క్ కావచ్చు, 2 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది బాగా మీరు చదవాలి. అలాగే ఈ మావో జడాంగ్కి, గోమిండాంగ్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి రిఫార్మ్స్లో ఉన్నటువంటి వేరియేషన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే మ్యాప్ పాయింటింగ్ మనం ఇప్పుడు నేర్చుకున్నాము. తర్వాత ఇంకా సమాచార నైపుణ్యాలకు సంబంధించి, అంటే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక మీకు అక్కడ ఏమంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి దానిపైన మీ యొక్క ఇది రాయమని చెప్పడం జరుగుతుంది. అలాగే వాట్ ఇస్ ద ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ చైనా అని అడిగితే కంటెంపరీ ఇష్యూస్ అడిగే అవకాశం ఉంది. అందువలన చాలా చదవండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. మళ్ళీ మనం రేపు కలుద్దాము. థ్యాంక్ యూ వనండల్. థ్యాంక్ యూ వనండల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూద్దాము. మనకి యూట్యూబ్లో డౌట్స్ వస్తుంటాయి, ఒకసారి చూద్దాము ఏమున్నాయో డౌట్స్.